ఇన్స్టింక్ట్ అంటే ఆ క్షణములో ప్రత్యుత్తరం. వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగును గాక. ప్రియమైన వాళ్ళారా, ఇన్స్టింక్టివ్గా మనము రియాక్ట్ అవుతుంటాం. అంటే ఆ క్షణములో మనము ప్రత్యుత్తరం ఇస్తుంటాం ఆలోచించకుండా. ఈ ప్రవర్తన మనకి అలవాటైపోతుంటుంది. అందుకే ఎవరైనా మనల్ని ఏదైనా అన్నారనుకోండి, వెంటనే దానికి తిరిగి జవాబు ఇవ్వటానికి ప్రయత్నిస్తాం. అది యాంటీగా అవ్వచ్చు, కోపంతో అవ్వచ్చు, లేదా అది కాదని డినయల్ అవ్వచ్చు, లేదు నేను ఎలాగనుకుంటున్నాను అని అనొచ్చు, లేదా అది కాదండి అని సాగతీసుకుని మాట్లాడవచ్చు, లేదా తొందరపడి అవుట్ ఆఫ్ టర్న్ అంటే నువ్వు మాట్లాడవలసినటువంటి వరుసలో మాట్లాడకుండా అడ్డంగా వాదించడానికి అన్న ప్రయత్నిస్తుంటాం. ఇది ఎందుకు అంటే ఇన్స్టింక్ట్ అంటే ఆ క్షణములో ప్రత్యుత్తరం ఇచ్చేయాలన్నటువంటి తలంపు. ఎందుకు ఈ స్వభావం మనకి ఉంది అంటే బాల్యతనము నుండి మనం అలవాటు చేసుకున్నాం. చిన్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుందంటే ఇన్స్టింక్టివ్గా ఉంటుంది. అంటే ఒక దెబ్బ కొట్టగానే అని ఏడుపు వచ్చేస్తుంది చూడండి. లేకపోతే అది కొద్దిగా ఇంకా మెచ్యూర్ స్టేజ్లోకి వస్తే ఎవరైనా మాట అనగానే వెంటనే అక్కడ ఏముంటే అది విసిరేస్తుంటారు చిన్నపిల్లలు చూడండి కదండి. ఇన్స్టింక్ట్ లేకపోతే ఇన్స్టింక్టివ్ బిహేవియర్ ఆర్ రియాక్షన్. దేవుని బిడ్డలారా, ఇది చిన్నప్పటి నుండి మనకున్నటువంటి స్వభావము. మనము వయస్సు పెరిగే కొలది మనము నిదానంగా ఆలోచించి మనము రియాక్ట్ అవుతూ నేర్చుకోవాలి. కానీ చాలామంది ఆ బాల్య స్థితిలోనే ఆగిపోతారు. అందుకే మాట్లాడినా, ఆలోచించినా, లేకపోతే యోచించినా ఇన్స్టింక్టివ్గా ఉంటుంది. అప్పటికప్పుడు చకాల్మని రియాక్ట్ అయిపోవాలి. అందుకే చాలాసార్లు దెబ్బలాట్లు వచ్చేస్తుంటాయి వారికి. ఒక మారు జైల్లో మేము సువార్త ప్రకటించడానికని పర్మిషన్ తీసుకుని వెళ్ళాం. అక్కడ ఉన్న పరిస్థితులు చూస్తే దయనీయమైన పరిస్థితి. మేము ఇంకా జైల్లో ఖైదీల అందరి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి మాకు అవకాశం ఇవ్వలేదు. రిమాండ్లో ఉన్నవారు అంటే కేసు జరుగుతుంది, వారిని అందాక కస్టడీలో పెట్టారు. అయితే వారు కొంతమంది 1 సంవత్సరం ఉన్నారు, కొంతమంది 2 సంవత్సరాలు, కొంతమంది 5 సంవత్సరాలు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళ కేసు ఇంకా సెటిల్ అవ్వలేదు. బెయిల్ కట్టలేదు అనుకోండి, కస్టడీలోనే ఉంటారు. అలాగా వారికి సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలారా, నన్ను పట్టుకుని ఏడ్చిన వాళ్ళు చాలామంది. వారందరి దగ్గర నుండి ఒకే రియాక్షన్ ఏంటి తెలుసండి? కొంచెం ఆలోచించుంటే బాగుంది. మేము ఆలోచించకుండా తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి ఎదుగో జైలుకు వచ్చేసాం అని ఏడుస్తున్నారు. ఈ మాట మనం అర్థం చేసుకోవాలనుకుంటే పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, నేను చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు పిల్లవాడి వలె మాట్లాడుతుంది. నంబర్ 1, ఐ టాక్ లైక్ ఎ చైల్డ్. చిన్న పిల్లవాడి వలె యోచించి తిని, చిన్న పిల్లవాడి వలె ఆలోచించి తిని. ఇంగ్లీష్ బైబిల్లో ఏమంటారంటే ఐ టాక్ లైక్ ఎ చైల్డ్, మాట్లాడాను. ఐ థాట్ లైక్ ఎ చైల్డ్, ఆలోచించాను. ఐ రీజన్ లైక్ ఎ చైల్డ్ అంటే చిన్న పిల్లవాడిలాగా మెచ్యూరిటీ లేకుండా, పరిపక్వత లేకుండా, ముందు వెనక ఏమీ కూడా పట్టించుకోకుండా, గౌరవ మర్యాద లేకుండా నేను రియాక్ట్ అయిపోయాను. లేదా పెద్ద చిన్న చూడకుండా నేను మాట్లాడేసేవాడిని, లేకపోతే రియాక్ట్ అయ్యేవాడిని, ఆలోచించేవాడిని. ఐ రీజన్ లైక్ అ చైల్డ్. అవును నన్ను అన్నారు అందుకే నేను కొట్టాను, లేకపోతే అవును వాళ్ళు అలాగ అన్నారు కనుక నేను ఎలాగ అన్నాను. కానీ పౌలు అంటాడు, నౌ దట్ ఐఎమ్ మెచ్యూర్. ఇప్పుడు నేను పెద్దవాడిని అయితేనే కనుక నేను ఈ చిన్న పిల్లవాడు చేష్టలు మానేసి తిని. ఐ స్టాప్డ్ ఆల్ చైల్డిష్ బిహేవియర్. చిన్న పిల్లవాడు ప్రవర్తన, చిన్న పిల్లవాడు మాటలు, చిన్న పిల్లవాడు యోచనలు మానేసి ఇప్పుడు పెద్దవాడు వలె ఆలోచిస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఉదయం విల్ యూ గ్రో అప్ ఆర్ విల్ యూ కంటిన్యూ టు బి ఇమ్మెచ్యూర్ చైల్డిష్? పిల్లవాడు చేష్టలుగా ఇంకా ఆ చేష్టల మీదే ఉంటావా? ఆ కోపం ఎందుకు?
ఆ తొందరపాటు మాటలు ఎందుకు? మార్చుకుందామా? పరిపక్వత కలిగి యేసు ప్రభు వారికి కలిగిన మనస్సు మనం కూడా కలిగి ఉండాలని ఆయన హెచ్చరిస్తున్నారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో. ప్రార్థన చేద్దాం, స్వభావం మార్చుకుందాం. పరిశుద్ధుడా ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయం నాయనా ఎంత మార్పు కలుగు చేయాలని నీ ఆలోచన, మా మాట, మా ఆలోచన, మా రీజనింగ్ అవుట్ అంటే ఏ సిచ్యువేషన్లో ఎలాగ మేము రియాక్ట్ అవ్వాలి, ఎలా మాట్లాడాలన్నటువంటి ఆ సరళి ఆలోచన సరళి మార్చుకోవటానికి ప్రయత్నంలో నీ పాదాల దగ్గరికి వచ్చి నిన్ను అడుగుతున్నావు ప్రభా. ఇన్స్టింక్టివ్గా క్షణం మాత్రంలో తీసుకునే నిర్ణయాలు మా జీవితాన్ని పాడు చేసే, చతికిలు పడిపోయి ఎన్నో విషయాల్లో మేము ఉండవలసిన స్థానాలు పోగొట్టుకున్నాం కనుక మమ్మల్ని క్షమించి మా చేతులు పట్టుకుని పరిశుద్ధాత్మదేవుడా మమ్మల్ని నడిపించమని మీ చేతులకి మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటూ మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి.